నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పబ్బమాధవి, ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షులు అశోక్ వారి స్వగృహం ఆదివారం రోజున అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఫర్నిచర్తో సహా ఇల్లు కూడా పూర్తి దగ్ధమైంది. దీంతో 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఈ విషయాన్ని తెలుసుకోగానే కోహెడ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కాపర్తి శ్రీనివాస్, క్యాషియర్ యాంసాని చంద్రశేఖర్, జిల్లా సేవాదల్ చొప్పారపు శ్రీనివాసులు హుటాహుటీన పబ్బమాధవి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వచ్చారు. ఆ అమ్మవారు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని కోరారు.